ప్రార్థన చేసుకుందాం. ఆరాధన వర్తమానం కొరకు దేవుడు సహాయపడినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీరిచ్చిన ఈ ప్రభు దినాన్ని బట్టి వందనాలు. మీ సన్నిధిలో చేరి ఉన్నాము. మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు సహాయం చేయండి. లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడము. ఎట్లా ఆరాధించాలో మాకు తెలియపరచము. మీ నామాన్ని మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తాం. ఇప్పటికే మీ సన్నిధిలో ఉన్న నీ బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా సకాలంలో ఆరాధనలో పాల్పొందినట్లు సిద్ధపరిచి నడిపించండి. మీ దాసునిగా నన్ను కూడా మరుగుపరిచి నీ మాటలు నా నోటి ఉంచి నీ ప్రజలతో మాట్లాడి కావలసిన వాక్య గ్రహింపు కలిగిన వారై నిన్ను ఆరాధించినట్లు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తూ, ఇంతవరకు పాటలు సహాయపడినందుకు వందనాలు. ఆరాధన కొరకై మమ్మల్ని సిద్ధపరచమని కోర్సు శత్రుకార్యం లయపరచము సహాయం చేయండి. యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధనలో మనం ప్రవేశిస్తాం. చూడండి, దేవుని వాక్యంలో కీర్తన 95వ అధ్యాయం కీర్తనలు 95వ అధ్యాయము 7వ వచనం, 6-7 వచనాలు చదువుకుంటాం. కీర్తన 95వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుంటాం. పేజీ నెంబర్ 502 పాత నిబంధనలో కీర్తన 95వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుంటాం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. కీర్తన 100వ అధ్యాయము, కీర్తన 100వ అధ్యాయము, మరి ఆ మాటలు కూడా చదువుదాం. కీర్తన 100వ అధ్యాయము 3వ వచనం. కీర్తన 100వ అధ్యాయము 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కనుక దేవుడు ఈ మాటల ద్వారా మరిన్ని ఎక్కువైన విషయాలు ఆరాధన కొరకు మరి మనకు అనేక విషయాలు తెలియపరిచి మనం ఆయన్ని ఆరాధించినట్లు సహాయము చేయనుగాక. ఇక్కడ ఈ మాటలు గమనించండి. ఆయనే మనలను పుట్టించను, తర్వాత ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలం. సరే, మనకు ఆయనే దేవుడు. ఈ మాట గమనించండి, ఆయనే మనకు దేవుడు. తర్వాత మనము ఆయన పాలించు ప్రజలం, ఆయన పాలించు ప్రజలం. కనుక ఆయన మన దేవుడు, ఆయన మనల్ని పాలించే ఆయన ప్రజలము. తర్వాత ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారం. కనుక మనము దేవుని వారము అంటే చాలా గొప్పదైన ఆధిక్యత. కానీ లోకంలో ఉన్న ఆయన ఎరగని వారికి ఆధిక్యత లేదు. మనకైతే ఆయన పిల్లలుగా మనం చేయబడుతూ వచ్చాము. ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు. ఆయన మనలను పాలించేవాడుగా ఉన్నాడు. ఆయన మనలను పోషించేవాడుగా ఉన్నాడు. ఆయన మన దేవుడు. కనుక జ్ఞాపకం చేసుకుందాం, దేవుని వాక్యంలో వ్రాయబడిన ఈ మాటలు మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవాన్ని మనకు తీసుకొచ్చినాయి.
కనుక చాలామందికి దేవుడు లేడు, కనుక మనకైతే దేవుడు ఉన్నాడు. చూసారా, చాలామందికి దేవుడు లేడు. అందుకే ఏం చేస్తుంటారు, లోకంలో అనేక మంది వారి కొరకు దేవుణ్ణి చేసుకుంటారు, వారి కొరకు దేవుణ్ణి చేసుకుంటారు. అందుకని మనము దేవుడైన యెహోవా మన దేవుడు గనుక, నేను వారికి దేవుడనై ఉంటానని ఆయనే చదివించాడు కనుక, ఆయన మనకు దేవుడై ఉన్నటువంటి అనుభవంలో మనం వచ్చినప్పుడు ఆయన మన దేవుడుగా ఉండడం అనేది చాలా గొప్ప సంగతి. లోకంలో ఈ అనుభవం లేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కొరకు దేవుడిని తీసుకుంటారు. అది రాయి అయినా కావచ్చు, రప్పైనా కావచ్చు, చెట్టు అయినా కావచ్చు, పుట్టైనా కావచ్చు. సరే, లోకములో అనేకులు దేవుడు లేక దేవుడు లేని వారుగా ఉంటూ వారి కొరకు దేవుణ్ణి చేసుకుంటున్నారు. కానీ మనకు అట్లా కాదు. మనకు దేవుడున్నాడు. ఆయన ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త, ఈ సృష్టి అంతటిపైన అధికారం గలవాడు. ఆయన తన మహత్తు గల మాట చేత ఈ సృష్టి నిర్మాణం చేశాడు. కొన్ని పర్యాయాలు ఇట్లా మనకు ఆలోచిస్తే మరి ఈయనే మన దేవుడు, మా దేవుడని చెప్పుకుంటే, ఈయన దేవుడైతే ఈయన ఎవరు చేశారు? ఈయన దేవుడైతే ఈయన ఎవరు చేశారు? అది ఆయన చేశాడు. ఆయన ఎవరు చేశారు? సమాధానం లేదు. అందువల్ల మనకు అట్లా కాదు. మనకు సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆయన సర్వంతర్యామి, సర్వ యుగముల యందు ఉన్నవాడు. ఈ యుగం కాదు. మనకు ప్రస్తుతం లోకంలో ఎన్ని యుగాలు ఉన్నాయి చెప్పండి? 4 యుగాలు ఉన్నాయి కదా. 4 యుగాల్లో ఇప్పుడు చివరి యుగంలో, కలియుగంలో మనం ఉన్నామంటారు. కనుక నేనేమంటానంటే 4 యుగాలు కాదు, ఎన్నో యుగాలు, ఎన్నో యుగాయుగములు దేవుడై ఉన్న ఆధిక్యత మన దేవుడైన యెహోవాకు ఆయన కలిగి ఉన్న ఆధిక్యత ఏంటంటే యుగాయుగములకు దేవుడు. 1, 2, 3, 4 యుగాలు కాదు, వందలాది యుగాలు. సరే, అందుకని ఏమన్నాడు దేవుడు? ఒక సందర్భంలో ఒక మాట వాడాడు. ఏమనంటే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని యుగముల వరకు వారిని నేను ప్రేమిస్తాను. సరే, 1000 తరములు అన్నాడు అనుకోండి, అక్కడ అన్నాడు అట్లానే. కానీ నేనేమంటానంటే 1000 తరాలు అంటే యుగాలు. ఇప్పుడు మనం ఒకటి గమనించాలి. మరి ఆదాం పుట్టినది మొదలుకొని యేసు ప్రభు వరకు ఎన్ని తరాలు అని అంటే బైబిల్లో చాలా వెరీ క్లియర్, చాలా స్పష్టంగా ఉంది. ఎన్ని తరాలు యేసు ప్రభు వరకు అంటే 42 తరాలు. సరే, ఆదాం మొదలుకొని యేసు ప్రభు వరకు భూమి మీద మానవ జాతి యొక్క విస్తరణ జరిగిన కొలది మనం గమనించి చూసినప్పుడు యేసు ప్రభు వరకు 42 తరాలు అంటే 42 తరాలు. దేవుడు ఏమన్నాడు? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడను అన్నాడు. ఆదాం మొదలుకొని యేసు ప్రభు వరకు 4000 సంవత్సరాలు అయితే, 42 తరాలకే 4000 సంవత్సరాలు అయితే, మరి 1000 తరాలకి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు అయి ఉండాలి? కాబట్టి గమనించండి, మన దేవుడు యుగాయుగములకు దేవుడు. ఇంకా ఆయన గురించి ఏం చెప్పబడిందంటే ఆదియు అంతమును అయ్యున్న దేవుడు. అంటే సృష్టికి ముందు ఉన్నాడు, సృష్టి తర్వాత కూడా ఉండే దేవుడు. అందువలన ఆయనే సృష్టిని చేశాడు అనడానికి మనకు ఆధారం కూడా ఉన్నది. ఆధారం ఆదికాండం 1వ అధ్యాయం చదివితే ఆయన సృష్టి యావత్తును నిర్మాణం చేస్తున్నాడు అనడం రుజువులు ఉన్నాయి. కనుక మనకు దేవుడు ఉన్నాడు, ఆయన సృష్టికర్త. కనుక లోకంలో చాలామందికి దేవుడు లేక వాళ్ళు తమ కొరకు దేవుణ్ణి చేసుకుని వాళ్ళు ఆ దేవుడిని పూజిస్తూ ఉంటారు. సరే, వాళ్ళ నమ్మకాన్ని బట్టి మనం వాళ్ళని ఏం అనలేవులే. కానీ మన నమ్మికను బట్టి అట్లా కాదు. మనకు దేవుడు ఉన్నాడు, ఆయన మనతో మాట్లాడతాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు, ఆయన మనం మాట్లాడితే వింటాడు, ఆయన మనలను చూస్తాడు. చూసారా, ఆయన మనం మాట్లాడేది వింటాడు, మనల్ని చూస్తాడు, తర్వాత మనతో మాట్లాడతాడు. కనుక మనకి సహాయం చేయడానికి ఆయన చేతులు పనిచేసేవి ఉన్నాయి. ఒక మాట ఉంది 115వ కీర్తనలో, కొన్ని విగ్రహాలు ఉంటాయి, వాటికి చెవులుండి కూడా వినవు, ముక్కుండి కూడా వాసన చూడవు. చూడండి 115వ కీర్తన ఆ మాట గమనిస్తాం. 115వ కీర్తన 4వ వచనం నుండి చూద్దాం. 4వ వచనం నుండి, వెండి విగ్రహములు వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి
ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాట్లాడవు. సరే, కానీ మన దేవుడు అట్లా కాదు. మాట్లాడతాడు, మాట్లాడింది వింటాడు, తర్వాత ఆయన మనకు కనబడతాడు. ఆయన కంటికి మనం కూడా కనబడేవారం, అంటే ఆయన కన్నులు చూసేవిగా ఉన్నాయి, ఆయన చెవులు వినేవిగా ఉన్నాయి, ఆయన నోరు మాట్లాడేదిగా ఉంది, ఆయన పాదాలు నడిసేవిగా ఉన్నాయి. ఇవన్నీ శిలలు కాదు. శిల అయితే కనుక ఈ కదలికలు ఉండవు కదండి. ఒక రాతికే కనుక కన్ను చెక్కామనుకోండి, కదలిక వస్తుందా? రాదు కదా. కానీ మన దేవుడు అట్లా కాదు. ఆయన చూడగలడు, వినగలడు, అనగలడు, కనగలడు. అంటే ఇవన్నీ గమనిస్తే మన దేవుడు ఎంత గొప్ప దేవుడో మనకు అర్థమవుతుంది. ఇక్కడ నా తలంపు ఏంటంటే, మనకు దేవుడున్నాడు, ఆయన మన దేవుడు, ఆయనే మనల్ని సృష్టించాడు, ఆయనే మనకు పోషకుడుగా ఉన్నాడు, మనలను పరిపాలిస్తున్నాడు. ఇదంతా కూడా చాలా గొప్పదైన ఆధిక్యత. కనుక దేవుని వలన మనకేమేమి ప్రయోజనాలు కలిగినాయో ఆ లోకంలో కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుని మనం దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మొట్టమొదటిగా యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. వారు దేవుని వలన పుట్టినవారే. సరే, ఆ మాట గమనించండి. వారు దేవుని వలన పుట్టినవారే కానీ ఏముంది అక్కడ? రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మానుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు. కనుక మనం దేవుని వలన పుట్టిన వారము. ఇది గమనించండి. యోహాను భక్తుడు రాస్తున్నాడు, వారు దేవుని వలన పుట్టిన వారే. కనుక దేవుని వలన పుట్టిన వారము మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఎట్లాగంట రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టిన వారము కాము. ఎవరండి మనం? దేవుని వలన పుట్టిన వారం. సరే, నువ్వు పుట్టినది మొదలుకొని, అంటే పుట్టినప్పుడు చిన్న బాలుడిగా పుట్టినప్పుడు, బాలికగా పుట్టినప్పుడు, తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు, ఒకవేళ నీ తల్లిదండ్రులు నువ్వు పుట్టినా కూడా రక్షించబడిన తరువాత ఒక వ్యక్తి తన తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పాపంలో జీవించి పాపంలో ఉన్న కారణం చేత ఆ వ్యక్తికి ఒక రకమైన, అంటే ఒక మానుషేచ్ఛ వలన వాళ్ళు పుట్టుంటారు అనుకోవాలి, శరీరేచ్ఛల వలన వారు పుట్టారు అనుకుందాం, ఎగ్జాంపుల్. అంటే తర్వాత కాలంలో మనం దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, ఆయన మీద విశ్వాసం ఉంచిన తర్వాత, మనం ఆయన యొక్క మరి ఏర్పాట్లోకి వచ్చిన తర్వాత మనకు ఇవ్వబడిన ధన్యత ఏంటి? మనము దేవుని వలన పుట్టిన వారము. అంటే నా తలంపు, మనం మళ్ళీ చెప్తున్నాను, తల్లి గర్భంలో నుంచి పుట్టినా పాపంలోనూ పుట్టాము. పాపంలో ఉన్న కారణం చేత ఒకప్పుడు దేవుణ్ణి తెలుసుకుని దేవుని ఏర్పాట్లోకి వచ్చిన కారణం చేత ఇప్పుడు మనం దేవుని వలన పుట్టిన వారంగా అయిపోయినాం. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అంట. కనుక ఎవరైతే ఆయన ఏర్పాట్లోకి వచ్చేవారు ఉంటారో వారు ఆయన వలన పుట్టినవారు. కనుక ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే, మనం ఏం చెప్పాలా? నేను దేవుని కుమారుడను, లేదా దేవుని కుమార్తెను. ఎవరండి ఈ మాట చెప్పాల్సింది? ఎవరు? రక్షణ పొందినవారు, దేవుని ఏర్పాట్లోకి వచ్చిన వారు, పాపాలు క్షమించబడిన వారు. సరే, నేను దేవుని కుమారుడను అని చెప్పాలి. పుట్టినది తల్లి గర్భంలోంచి, మన తల్లి గర్భంలో పుట్టినా కూడా, మానుషేచ్ఛ వలన పుట్టినా కూడా, ఇప్పుడు మనం రక్షించబడి వచ్చాం కనుక, దేవుని ఏర్పాట్లోకి దిక్కురాబడితే వచ్చాం కనుక దేవుని వలన పుట్టిన వారము, లేకపోతే ఇంకో మాట చెప్పాలంటే తిరిగి జన్మించిన వారము అని చెప్పాలి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము అనేటువంటి వ్యక్తితో యేసుప్రభు మాట్లాడుతూ, ఒకడు కొత్తగా తిరిగి జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాదు. సరే, అందువలన మనం దేవుని ఏర్పాటులోకి వచ్చిన దేవుని పిల్లలుగా క్రొత్తగా జన్మించిన అనుభవంలోకి వచ్చాము. దాని అర్థం ఏంటంటే దేవుని వలన పుట్టుట అనేది జ్ఞాపకం చేస్తుంది. దేవుని వలన పుట్టిన వారము కనుక ఆయనే మనల్ని పుట్టించినని కీర్తన 100వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కనుక ఆయనే మనలను పుట్టించెను. కనుక ఇక్కడ యోహాను సువార్త 1:13లో మనం చూస్తున్నాం, మనము దేవుని వలన పుట్టిన వారము అని. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. మనము
రక్తము వలనైనా శరీరేచ్ఛ వలనైనా పుట్టిన ఈ యొక్క అనుభవము కాదు. ఏంటంట, యేసు ప్రభు యొక్క శిలువ కార్యం ద్వారా పుట్టిన వారం, యేసు ప్రభు ద్వారా జరిగించబడిన శిలువ కార్యం వలన విమోచించబడిన వారం, ఆయన ఏర్పాట్లు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారం. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, నేను దేవుని వలన పుట్టిన వాడను. చాలామంది ఇట్లా అనుకుంటారు, నా తల్లిదండ్రులు నన్ను కన్నారు, నన్ను గర్భమును ధరించి నా తల్లి నన్ను కన్నది. నిజమే, వాస్తవమే. కానీ తర్వాత మన జీవితంలో క్రమక్రమంగా దేవుని ఏర్పాటులోకి వచ్చిన తర్వాత మనం కొత్తగా తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చి దేవుని ఏర్పాటులో దేవుని వలన పుట్టిన వారంగా మనం మారిపోయాము. ఈ సంగతి చాలామంది తెలియదు. మనకు రెండు జన్మలు ఉన్నాయి. ఒకటి తల్లి గర్భంలో నుంచి పుట్టాము, రెండోది మళ్ళీ కొంతకాలం తర్వాత ప్రభువుని తెలుసుకున్నాక తిరిగి కొత్తగా జన్మించిన వారమే. నికోదేముకు డౌట్ వచ్చింది, ఏంటి యేసు ప్రభు గారు మీరు చెప్పేది ఏం అర్థం కాలేదు, కొత్తగా జన్మించాలంటారంటే నేను వెళ్ళి మళ్ళీ నా తల్లి గర్భం నుంచి బయటకు రావాలా ఎట్లా అని అడిగాడు. ఆయన డౌట్ వచ్చింది, అడిగాడు. మనకు కూడా డౌట్ వస్తుంది కదా, అడగాలి. అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, అది కాదయ్యా, ఒకడు నీటి మూలమునను ఆత్మ మూలమునను తిరిగి జన్మించుట. చూడండి, పక్కన పేజీలో 3వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. చూడండి, 3వ అధ్యాయంలో 4వ వచనంలో నికోదేము అడుగుతున్నాడు. 3వ అధ్యాయం 4వ వచనంలో, అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుగా, యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. నీటి మూలముగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించుట అనే అనుభవం మనము దేవుని వలన పుట్టిన వారము అని జ్ఞాపకము చేస్తుంది. కనుక మనం దేవుని వలన పుట్టాము. కనుక ఆయన మన దేవుడై ఉంటే దేవుని వలన మనకు కలిగిన మొదటి ప్రయోజనం ఏంటంటే, మనము ఆయన వలన పుట్టిన వారము. ఇది మొదటి సంగతి. రెండోది చూడండి, అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 28, 29 వచనాలు కలిసి ఉన్నాయి. చూడండి, పేజీ నెంబర్ 132 కొత్త నిబంధనలు. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 28, 29 వచనాలు. కాబట్టి దేవుని వలననైన ఈ రక్షణ అన్ని జనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురుగాక, వారు దానిని విందురు. రెండవ సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటే, కాబట్టి దేవుని వలననైన ఈ రక్షణ అన్యజనులమైన మన యొద్దకు దేవుడు పంపించాడు. కనుక రక్షణ దేవుని వలననైనది. కనుక రక్షణ అనేది వాస్తవంగా యూదుల కొరకు దేవుడు రక్షణ సిద్ధపరిచాడు. యూదుల కొరకు రక్షణ సిద్ధపరిస్తే యూదులు ఏమన్నారు, నీ రక్షణ మాకు అవసరం లేదా. మరి యేసుప్రభు పుట్టినప్పుడు షిమియోను అనేటువంటి ఒక భక్తుడు ఇలా అన్నాడు, నాదా నీవు సకల జనులు ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూసితిని అన్నాడు. షిమియోను అనేటువంటి ఈ భక్తుడు యేసుప్రభు వచ్చినప్పుడు దేవాలయంలో ఈ ప్రవచనం ప్రవచించాడు, సకల జనుల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణ. యూదులు దాన్ని తిరస్కరించారు. ఆ రక్షణ తిరస్కరించబట్టి ఆ రక్షణ అన్యజనులమైన మన యొద్దకు పంపబడిందిగా ఉంది. కాబట్టి రెండవ అనుభవం మనకేం నేర్పిస్తూ ఉందంటే, దేవుని వలనైన రక్షణ. కనుక ఇంకెవరి ద్వారా రక్షణ కలగదు. అందుకే మన పేతురు భక్తుడు ఒక మాట అన్నాడు. చూడండి, హెబ్రీ 4వ అధ్యాయం అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం మనకు జ్ఞాపకం చేసుకుంటే పేతురు మాట అంటున్నాడు, మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. సరే, ఈ మాట గమనించండి. మరి ఎవరి వలనను రక్షణ కలగదు. కనుక రక్షణ దేవుని వలనే కలుగుతుంది. సరే, మనుషులు ఎవ్వరు కూడా మనం రక్షించలేరు. ఏ నామము కూడా రక్షించబడడానికి, ఏ నామము ద్వారా రక్షించబడడానికి అవకాశము లేదు. చూడండి, ఇక దేవుడు తప్ప మనలను రక్షించేవారే. అందుకే రక్షణ దేవుని వలననైన రక్షణ అన్యజనులమైన మన యొద్దకు కూడా పంపబడుట అనేది మన జీవితంలో మనం గమనిస్తున్నాం.
అన్యజనులమైన మన యొద్దకు దేవుని రక్షణ వచ్చింది. చూడండి, ఒక ఆయన ఎరికో పట్టణంలో ఉన్నాడు, జక్కయ్య అనే పేరు గలవాడు. ఆయన దగ్గరికి యేసుప్రభు వెళ్ళాడు, ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన యేసుప్రభు మాట్లాడుతుండగా అనేకులు ఆయన గురించి మరి సణుక్కుంటున్నారు. ఏంటి పాపి మనుషుడు, పాపం చేస్తున్నవాడు అని చెప్పి అనుకుంటే ఆయన కదిలించబడ్డాడు, ఆయన పాపాలు ఒప్పించబడ్డాడు. నేను పాపిని గ్రహించాడు. అయ్యా నేను పాపిని అని పాపాలు ఒప్పుకున్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎరికోలో ఉన్న ఆయనకి రక్షణ రావడం ఏంటండి? ఎరికోలో ఉన్న వ్యక్తి ఒక అన్యజనుడైన వ్యక్తి, ఎరికోలో ఉన్నటువంటి దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తి. ఆ దినము ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. కనుక యేసు ప్రభువు రక్షణ తీసుకొచ్చాడు జక్కయ్య ఇంటికి. అట్లనే దేవుని వలననైన రక్షణ అన్యజనులమైన మన యొద్దకు పంపబడటం అనేది చాలా గొప్ప అనుభవం. చూడండి, ఆ రక్షణ మన దగ్గర పంపబడిందంటే అంతకుముందు ఎవరో తిరస్కరించారు, అంతకుముందే ఎవరికో అది అని ఇవ్వబడింది, కానీ వాళ్ళు దాన్ని పొందలేదు. అందువలన ఆ రక్షణ దేవుని వలన మన యొద్దకు పంపబడింది. కనుక దేవుని వలన మనం పుట్టిన వారమే కాదు, దేవుని వలన మనం రక్షణ అనుభవంలోకి వచ్చిన వారము. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వలన మనకు కలిగే ప్రయోజనాల్లో మొదటిది, మనం ఆయన వలన పుట్టిన వారము, అంటే తిరిగి జన్మించిన వారము. రెండవది, దేవుని వలన రక్షణ అనుభవంలోనికి వచ్చిన వారము. ఇది మన జీవితంలో మన జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. ఎలా వచ్చింది రక్షణ? మన బాబాయో మన పిన్నో ఎవరో రాలేదు కదా, లేకపోతే మన తాత ముత్తాతలు ఎవరో బలవంతులైన వాళ్ళు ఎవరో వచ్చి మనకేం రక్షణ ఇవ్వలేదు కదా. దేవుడే స్వయంగా ఆయన మన దగ్గరకు వచ్చి తీసుకొచ్చిన రక్షణ. ఇది మన దగ్గరకు వచ్చి ఇచ్చిన రక్షణ, మనం వెళ్ళి పొందింది కూడా కాదు. ఆయనే మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చి మనకిచ్చిన రక్షణ. దేవుని వలననైనా రక్షణ కలిగిన వారము అనేది మనకు జ్ఞాపకం చేస్తాం. ప్రభువా నేను నీ వలన పుట్టినవాడను, ప్రభువా నేను నీ వలన రక్షణ పొందినవాడను అనే అనుభవం మనం ఆయన్ని ఆరాధించడానికి ఎంతో సహాయం చేసే విషయాలు. ఇది రెండవది. మూడవది చూడండి, దేవుని వాక్యంలో 1 కొరింథీ 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. 1 కొరింథీ 2వ అధ్యాయం 12వ వచనం. 1 కొరింథీ 2:12. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఇక్కడ మూడవ సంగతి, దేవుని వలన మనకు దయచేయబడినవి అని. సరే, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుట. మనకు దేవుడు ఏమేమి ఇచ్చాడు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఇలా దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడు? మొదటిదేమో ఆయన వలన తిరిగి జన్మించే అనుభవం ఇచ్చాడు. రెండవది ఆయన వలన రక్షణ పొందుట అనేది ఇచ్చాడు. మూడవది దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని అన్నిటినీ మనం తెలుసుకోవాలి. ఏమి ఇచ్చాడు చెప్పండి? ఏమి ఇచ్చాడు దేవుడు మనకు? ఆరోగ్యం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, తర్వాత ఆ కొత్తగా జన్మించే అనుభవం ఇచ్చాడు. మూడవదిగా మనకు జ్ఞాపకం చేసుకుంటే ఆరోగ్యం ఇచ్చాడు, తర్వాత ఆయుష్కాలం ఇచ్చాడు. సరే, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడు, ఆస్తిపాస్తులు ఇచ్చాడు, తర్వాత ఇంకేమి ఇచ్చాడు? కుటుంబం ఇచ్చాడు, లేకపోతే ఇంకేమి ఇచ్చాడు? మరి మనకు ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చాడు, భార్య లేని వాళ్లకు భార్యని ఇచ్చాడు, భర్త లేని వాళ్లకు భర్తని ఇచ్చాడు, పిల్లలు లేని వాళ్ళకు పిల్లలను ఇచ్చాడు. తర్వాత ఇంకేమి ఇచ్చాడు? లోకంలో చాలా ఇచ్చాడు. అంతేకాదు పరలోకాన్ని ఇచ్చాడు. అది చాలా గొప్ప సంగతి. పరలోకాన్ని ఇచ్చాడు. సరే, దేవుడి లోక సంబంధమైనవి కాక పరలోకాన్ని ఇచ్చాడు మనకు. ఈ పరలోకం నీ కొరకే అన్నాడు. ఇంకా కాదు, అనేకమైనవి ఇచ్చాడండి. దేవుడు మనకు దేవుని వలన దయచేయబడినవి తెలుసుకోవాలి మనం. అది మనకు లౌకికంగా తెలియదు, అంటే లోకానుసారంగా దాన్ని మనం తెలుసుకోలేము. అందువలన దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మ దాన్ని మనకు అర్థమయ్యేటట్లు తెలియజేస్తాడంట. సరే, మనకు దేవుడు ఏమేమి ఇచ్చాడో తెలియజేసే ఆత్మ మనకు దేవుని వలన
ఇవ్వబడుతూ వచ్చింది. ఆత్మ మనకు అనుగ్రహించబడుతూ వచ్చింది. ఒక లౌకిక ఆత్మ కాదు, దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ. ఏంటది? పరిశుద్ధాత్మ. కనుక దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని మనం తెలుసుకునడానికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు ఆ సంగతులన్నీ దేవుడు జ్ఞాపకం చేసి, నీకు పలానా ఇచ్చాను, నీకు అది ఇచ్చాను, నేను నీకు ఇది ఇచ్చాను, నువ్వు కోరింది ఇచ్చాను, నువ్వు అడగకపోయినా ఇచ్చాను, నీకు ఏదైనా ఇస్తాను, ఇవ్వడానికి నేను ఇష్టపడతాను అంటే చూడండి, దేవుడు మనకు దయచేసిన 1 కాదు 2 కాదు. పోనీ ఒక చిన్న లిస్ట్ అయితే మనం చెప్పుకోవచ్చు. వందలాది వేలాది ఆయన మనకిచ్చాడు. సరే, ఆయన మనకిచ్చిన, ఇప్పుడు ఉదాహరణకి మనకు మన జీవితంలో ఒక 40 సంవత్సరాలు అనుకోండి, మనకు దాదాపుగా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు, ఎన్ని వేల రోజులు జీవితం ఇచ్చాడు. సరే, మరి 40 సంవత్సరాలు అంటే దాదాపుగా మరి 14,000 రోజులు పైబడిన జీవితం ఇచ్చాడు. సరే, లెక్కేసుకోండి, 14 × 365 కొడితే ఎంత వస్తుందో అన్ని రోజులు జీవితం ఇచ్చాడు. కనుక అంతేకాదు, మన జీవితంలో కావాల్సినవన్నీ ఇచ్చాడు. భద్రత ఇచ్చాడు, క్షేమం ఇచ్చాడు, తర్వాత సకల ఆశీర్వాదాలు ఇచ్చాడు. అందుకని ఎఫెసీ 1:3 వ్రాయబడింది కదా, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. భూ సంబంధమైనవే కాదు, పరలోక సంబంధమైనవి కూడా ఇచ్చాడు. అందుకని దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని మనం తెలుసుకొని ఆరాధించాలి. ప్రభువా, నా జీవితంలో నాకు ఒక కుటుంబం ఇచ్చావు. సరే, భర్త అయితే నాకు ఒక భార్యని ఇచ్చావు, భార్య అయితే నాకు ఒక భర్తని ఇచ్చావు, ఒకవేళ తల్లిదండ్రులు అయితే నాకు పిల్లలను ఇచ్చావు. అంతేకాదు, మనవరాళ్ళు సంతానాన్ని ఇచ్చావు, వారితో కలిసి ఆనందించేది ఇచ్చావు. చూడండి, ఈ రోజుల్లో మనవాళ్ళ సంతానాన్ని ఎత్తుకుని ఆనందించడం అంత సులభమేం కాదు. సరే, మనవరాళ్ళని ఎత్తుకుని ఆనందించడం అంత సులభమేం కాదు. పిల్లల్ని ఇవ్వడమే కాకుండా నీకు మనవరాళ్ళని ఇచ్చాడు. కొంతమంది, ఇప్పుడు నేనున్నాను, నాకు మా ఇంట్లో కాకపోయినా మా అన్నయ్యళ్ళలో మాకు ముని మనవాళ్ళు కూడా ఉన్నారు, మా మనవాళ్ళు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకైతే చెప్తున్నా, ఇవన్నీ చూసే ఆధిక్యత దేవుడిచ్చాడు. అందువలన దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొని ఆరాధించాలి. ప్రభువా, నాకు ఎంత గొప్ప జీవితం ఇచ్చావు, ఎంత గొప్ప ఆయుష్కాలం ఇచ్చావు, ఎంత గొప్ప ఆరోగ్యం ఇచ్చావు, ఎంత గొప్ప భవిష్యత్తుని ఇచ్చావు, ఎంత గొప్పగా నన్ను నీవు నీ కొరకు ఏర్పాటు చేసుకున్నావు అని ఆరాధించాలి. అది దేవుని ఆత్మ ద్వారా మనకు బయలుపరచబడితే ఆ ఆరాధన మనం తప్పనిసరిగా ఆరాధన చేయడానికి దేవుని ఆత్మ ద్వారా మనకు ఆ సంగతులను దేవుడే ఆరాధించే సమయంలో మన గ్రహింపులోకి తెస్తాడు. లౌక్యంగా అవి అర్థం చేసుకోలేం, లోకానుసారంగా అర్థం చేసుకోలేం. దేవుని యొక్క ఆత్మ చేతనే మనకు దేవుని వలన దయచేయబడినవి అర్థమవుతాయి. వాటిని బట్టి మనము ఆరాధించాలి. ఇది 3వది. 4వది చూడండి, దేవుని వాక్యంలో 4వ సంగతి యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. యోబు 2వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం దయచేసి చూడండి. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుతున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు. ఇక్కడ చూడండి, యోబు ఏమంటున్నాడు? 10వ వచనంలో యోబు ఏమంటున్నాడు? దేవుని వలన మేలు, మనము దేవుని వలన మేలు అనుభవిస్తున్నాము అని భార్యతో అంటున్నాడు. ఏమంటున్నాడు? మనం దేవుని వలన మేలు అనుభవిస్తున్నాము. మేలు చేసే దేవుడు మేలు చేసినప్పుడు కీడులు కూడా వస్తాయి, అవి కూడా మనం అనుభవించాలి కదా. అంటే మేలే కాదు, కీడు కూడా వచ్చేది, కీడు అనుభవించాలి. సరే, ఆ సందర్భం అట్లున్నా కానీ యోబు ఏమంటున్నాడు? దేవుని వలన మనం మేలు అనుభవించాము అంట. దేవుని వలన మనం మేలు అనుభవించాము. ఏం అనుభవించాడు యోబు చెప్పండి? మంచి సాక్ష్యాన్ని పొందాడు దేవుని ద్వారా. ఏమంటాడు? యోబు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశం మందు యోబు అని ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. దేవుని సాక్ష్యం. అంతేకాదు, ఆయన సాతానుతో కూడా ఈ విషయాలు చెప్తున్నాడు. చూడండి, 1వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం.
అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించదివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. కనుక దేవుని చేత మంచి సాక్ష్యం పొందిన యోబు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనిస్తే యోబు ఏమంటున్నాడు తన భార్యతో, మనము దేవుని చేత మేలు అనుభవించాము. కనుక దేవుని వలన మనకు మేలు. సరే, దేవుని వలన మనకు మేలు. యోబుకి ఏం మేలు కలిగింది చెప్పండి? సరే, కీడు వచ్చింది, ఆ తర్వాత అదంతా పోయింది, అది వేరే సంగతి. మేలు ఏం కలిగింది యోబుకు? ఆ 1వ అధ్యాయంలో చూస్తే అర్థమవుతుంది. 2వ వచనం చూడండి. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. సరే, యోబు ఆస్తి ఎంత అంట? యోబు ఆస్తి ఎంత? అసలు లెక్క అక్కడ చిన్నగా కనపడుతుంది, కానీ పెద్ద విస్తారమైన ఆస్తిపాస్తులు గలవాడు. తర్వాత మరి అతని ఇంట్లో బహుమంది పనివాళ్ళు ఉన్నారంటే, ఎక్కువ మంది పనివాళ్ళు ఉన్నారంటే ఒక ఇంట్లో సహజంగా ఒక ఇంట్లో పనివాళ్ళని ఎంతమంది పెట్టుకుంటారు? 1-2 పెట్టుకుంటారు. కానీ ఎక్కువ మంది పనివాళ్ళని మెయింటైన్ చేస్తున్నాడంటే ఆయనకి ఎంత సంపద ఉండాలా, ఎంత ఆస్తి ఉండాలా? కనుక దేవుని వలన మేలు, గొప్ప ఆస్తిపరుడుగా యోబును చేసింది. ఎంత ఆస్తి అంటే 7 కుమారులు. చూసారా, 7 కుమారులు అంటే మామూలు విషయం కాదు కదా. 7 కుమారులు ఉన్నారంటే ఆయనకి 7 చేతులు ఉన్నట్టే లెక్క. కనుక అందుకే కుమారులను ఏమంటారు? 2 ఉన్నారనుకోండి, ఒకడు కుడి చేయి వంటి వాడు, ఒకడు ఎడం చేయి వంటి వాడు అని. 2 కాళ్ళు, 2 చేతులు. 2 కుమారులు ఉంటే 2 కాళ్ళు, 2 కుమారులు ఉంటే 2 కళ్ళు. అంటే చూడండి, ఈ విధంగా 2 ఉంటేనే 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు అయితే 7 ఉంటే ఆయన ఎంత బలమైన వాడుగా ఉన్నాడు చూడండి యోబు. దేవుని వలన మేలు ఏంటంటే ఆయనకు 10 మంది సంతానము, తర్వాత లెక్కలేనంత పశు సంపద, వాటన్నిటిని మేపటానికి మళ్ళీ కావాల్సినంత పొలాలు కూడా ఉన్నాయని. అందుకే నష్టపోయినప్పుడు రాస్తాడు, నీ పొలంలో ఇలా అగ్ని గురించి పాడైపోయిందని, నీ పశువుల పైన అగ్ని గురించి అవి చనిపోయినాయని, నీ కుమారులు నీ కుమార్తె ఒక ఇంట్లో ఉంటే ఆ ఇల్లు కూలిపోయి వాళ్ళు చనిపోయారని ఆ వార్తలు వచ్చినప్పుడల్లా యోబు ఎంత నష్టపోతున్నాడో మనకు అర్థమవుతుంది. కనుక నేనేం చెప్తున్నానంటే, యోబు జీవితంలో దేవుడు ఎంతో గొప్ప మేలు చేస్తాడు, గొప్ప ఆస్తిపరుడు. తూర్పు దిక్కు జనులలో అతడే గొప్పవాడు. సరే, కనుక దేవుడు మనల్ని కూడా అట్లాగే చేశాడు. గుర్తుపెట్టుకోండి, మనం నివసించే ప్రాంతంలో, మన ఇలాకాలో, మన తాలూకులో, మన వీధిలో, మన వాడకట్టులో, మన ఇరుగు పొరుగు మధ్యన మనల్ని గొప్పవారుగా, గొప్ప మేలు గల వారుగా దేవుడు చేశాడు. అంటే దేవుని వలన మేలు గలవారము మనం. ఆస్తిపాస్తులు ఇచ్చాడు, తర్వాత సంతానం ఇచ్చాడు. సరే, తర్వాత ఏదో రకరకాల కారణాలు మళ్ళీ నష్టపోతాం, అది వేరే సంగతులు ఏంటి. నష్టపోయినా యోబు దేవుని ఏర్పాటులో ఉన్న కారణం చేత, దేవుని కొరకు నమ్మకం ఉన్న కారణం చేత అతడు నష్టపోయిన దానికి దేవుడు 2 ఇచ్చాడు. సరే, ఒక 1000 రూపాయలు నష్టపోయాడు అనుకున్నాడు, 2000 ఇచ్చాడు. ఒక 10,000 నష్టపోతే 20,000 ఇచ్చాడు. ఒక 50,000 నష్టపోతే 1,00,000 రూపాయలు ఇచ్చాడు. 1,00,000 నష్టపోతే 2,00,000 ఇచ్చాడు. ఇట్లా ఇస్తూ పోయాడు దేవుడు. అంటే యోబును గురించి ఎందుకు చెప్తున్నానంటే, మేలు చేశాడు దేవుడు, దేవుని వలన మేలు కలిగింది. అయినా కూడా ఆ మేలు కలిగిన తర్వాత సహజంగా మనుషుల జీవితాల్లో కలిగే సంగతులే అతనిలో కలిగినప్పుడు కొంచెం నష్టం వచ్చింది, నష్టం కూడా అయింది. ఆ నష్టాన్ని వచ్చినప్పుడు అంటే యోబు దేవుణ్ణి ఆయన త్రోసివేయలేదు, దేవుణ్ణి దూరం పెట్టలేదు, దేవుణ్ణే పట్టుకున్నాడు, దేవుని కొరకే నమ్మకంగా నిలబడ్డాడు. వ్యాధి వచ్చినా దేవుణ్ణి వదిలిపెట్టలేదు, ఆస్తిపాస్తులు పోయినా దేవుణ్ణి వదిలిపెట్టలేదు, కుమార్తెలు చనిపోయినా దేవుణ్ణి వదిలిపెట్టలేదు. తనకు ఇల్లు కూడా లేదంట, ఎక్కడో పశువులు ఉండే కట్టేసి అక్కడికి వెళ్ళి ఉన్నాడేమో బహుశా, అక్కడ పోయినా దేవుణ్ణి వదిలిపెట్టలేదు. ఒక గొప్ప మాట అన్నాడు, ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను. అంటే ఇచ్చాడు, తీసుకున్నాడు, మళ్ళీ కూడా ఇచ్చాడు. అట్లా ఆ నమ్మికను బట్టే దేవుడు యోబుకు 2 అంతలు ఇచ్చాడు.
యోబుకు మునుపటి కంటే మిక్కిలి ఆస్తిని ఇచ్చాడు. నేనేమంటానంటే, దేవుని వలన మేలు పొందిన యోబు, దేవుని వలన మేలు పొందిన యోబు మనకు మేలు చేయడా? ఆలోచించండి. కొన్ని నష్టాలు వస్తాయి, కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. జీవితం అన్నాక పడడం లేవడం రెండూ ఉంటాయి. సరే, శ్రమ వస్తుంది. అందుకనే సుఖాలు ఉంటాయంట జీవితంలో, దుఃఖాలు ఉంటాయంట. చూసారా, కొన్ని 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 సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే మనం కంగారు పడిపోకూడదు. యోబు కంగారు పడలా. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడు ఇవ్వగలడు, అంతే. దేవుడు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఇచ్చే ఆ యొక్క నమ్మకం దేవునికి యోబుకు ఉంది. కనుక యోబు అంటున్నాడు, దేవుని వలన మనం మేలు మాత్రమే పొందుదాము. కీడు కూడా వస్తుంది, అయితే మళ్ళీ దేవుడు దాన్ని మేలుగా మారుస్తాడు. యోబు నమ్మికను బట్టి నష్టపోయిన దానికంటే రెండింతలు మరలా పొందిన యోబు, దేవుని వలన మేలు పొందిన యోబు మన జీవితంలో కూడా మేలు చేశాడు. ఒకవేళ కొన్ని ఇబ్బంది వచ్చింది, పర్లేదు, చేస్తాడు. అందుకే చెప్తున్నాను, మనకు దేవుడు ఉన్నాడు, ఆయన మనలను పుట్టించాడు. నేనేమంటానంటే, ఆయన పుట్టించిన ఆయన తెలీదా ఎలా పోషించాలో? పుట్టించిన ఆయన తెలీదా ఎలా పెంచాలో? పుట్టించిన ఆయన తెలీదా ఏ విధమైన కష్టం వచ్చినా వాళ్ళని ఎలా ఆదరించాలో, చేరదీయాలో? ఖచ్చితంగా తెలుసు. కనుక మనం కంగారు పడకూడదు. మనం ఏంటంటే కంగారు పడి అనవసరంగా ఆందోళన పడి మన ఆరోగ్యం పాడు చేసుకుంటాం తప్ప ఏమీ లేదు. యోబుకు చాలా భయంకరమైన అనారోగ్యం వచ్చింది. చిలా పెంకు దిక్కుని గీక్కునేవాడంట. చర్మం అంతా చీకిపోయినట్టు అయిపోయిందంట. ఏమిలా ఒట్టి చర్మం ఉండిపోయింది అతని దేహంలో. ఆ చర్మాన్ని చిలా పెంకు గీక్కుంటా ఉంటే ఇంకేముంటుంది? తనకున్న దేహం కూడా చాలా శిథిలమైపోయింది యోబు జీవితంలో. అట్లాంటి యోబు ఒకవేళ నష్టం వచ్చినా తిరిగి మళ్ళీ రెండింతలు పొందినట్టు దేవుని వలన మనకు మేలు చేసే దేవుడు. జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వలన మనకు మేలు కలుగుతారు. ఏమండి, అనారోగ్యం వస్తే ఈ రోజుల్లో చాలా సౌకర్యాలు ఉన్నాయి, మందులు ఉన్నాయి, వైద్యుడు ఉన్నాడు ఈ రోజుల్లో. ఒకవేళ డాక్టర్లు చేయలేకపోయినా మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా డాక్టర్ల వల్ల కాలేనిది కూడా నువ్వు చేస్తావు, నువ్వు పరమ వైద్యుడివి, నీ దేవుడనైనా యెహోవానైనా నేను ఏమన్నాడు ఆయన, నీకు ఆరోగ్యం కలుగు చేస్తానని చదివిచ్చిన దేవుడు. ఖచ్చితంగా మనకు ఎలాంటి పరిస్థితి అయినా ఆయన నయం చేస్తాడు. కనుక దేవుని వలన మేలు పొందిన వారము అని జ్ఞాపకం చేసుకుని ఆయన్ను ఆరాధించాలి. సరే, ఏ జ్వరం వచ్చినా ప్రార్థన చేసుకుంటున్నాంగా, దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేస్తున్నాడుగా, మన జ్వరం తగ్గిస్తున్నాడు. కనుక ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేసుకుంటే మళ్ళీ మేలుగా మారిపోతుంది మన ఇబ్బంది అంతా. అలాంటి మేలు దేవుని వలన మనకు కలిగే మేలు దేవుడు పొందినట్లు మన జీవితాల్లో కూడా అలాంటి మేలును మనం పొందిన వారము అని మనం ఏం చేయాలా? ఆయన ఆరాధన. ఇది 4వది. 5వ చూడండి, చివరిగా అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనం చూడండి. 22వ వచనం. అయినను నేను దేవుని వలననైన సహాయమును పొంది నేటి వరకు నిలిచియుంటిని. ఈ మాట గమనించండి. అయినను నేను దేవుని వలననైన సహాయమును పొంది నేటి వరకు నిలిచియుంటిని. చూడండి, పౌలు గారికి ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినాయి. ఆయనంట 21వ వచనంలో యూదులు దేవాలయంలో పట్టుకుని చంపబోయారంట పౌలు గారిని. సరే, పౌలు గారికి ఎన్నో శ్రమలు. యూదులు దేవాలయంలో పౌలను పట్టుకుని దేవాలయంలోనే చంపబోయారంట. అంతేకాదు, అనేక చోట్ల ఆయన రాళ్ళు కొట్టి చంపారు. ఒకసారి చచ్చిపోయడం వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ దేవుడు ఆయన లేపాడు. ఇట్లా పౌలు జీవితంలో ఎన్నో రకాల ఆపదలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినాయి. చనిపోయే పరిస్థితి కూడా వచ్చింది. ఇక నేను బతకను అనుకున్నాడు ఆయన. ఇక నేను కూడా చనిపోతాను అనుకున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో వచ్చినప్పుడు పౌలు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడు? అయినను నాకు మరణం వచ్చింది, అయినను దేవుని వలననైన సహాయము చేత నేను నేటి వరకు నిలిచి ఉంటిని. సరే, దేవుని వలనైన సహాయం చేత నేటి వరకు నేను బ్రతికున్నాను. చెప్పగలమా? మనం చెప్పగలమా? దేవుని వలనైన సహాయాన్ని పొంది నేటి వరకు నేను ఆరోగ్యంగా ఉన్నాను. దేవుని వలన నేను సహాయమును పొంది నేటి వరకు నేను ఎంతో క్షేమంగా ఉన్నాను.
దేవుని వలన నేను సహాయం పొంది నేను నేటికి సజీవుడుకున్నాను. నన్ను భద్రపరిచింది నా దేవుడే. దేవుని వలన బ్రతుకుతున్నానని చెప్పగలమా? అబ్బే, మనం అట్లా చెప్పం. మనం ఏం చెప్తాం? నేను ఎంతో బలమైన వాడిని, నేను ఎంతో తెలివిగలవాడిని, నాకెంతో అనుభవం. ఏంట? ఏముండదండి, ఏముండదు. దేవుడు దృష్టిలో మనం కనుక అతిశయపడితే, ఈ రాత్రే ఏమన్నాడు దేవుడు? ఒక ఆయన ధనవంతుడు, చాలా బాగా పంటలు పండించాడంట. కొట్లు కట్టించి అప్పటికే బోళ్ళంత ధాన్యం కొట్లలో చేర్చాడంట. మళ్ళీ మళ్ళీ బాగా పండిందంట. మళ్ళీ ఇక నేను అంతా ఆ పండించిన పండంతా కొట్లలో చేర్చుకున్నాడంట. రాత్రి ఆ సాయంకాల పూట ఆరుబయట వాలు కుర్చీ ఎక్కుని కుర్చీలో ఊగుతా మాట్లాడుకుంటున్నాడు. ఏమని? నా ప్రాణమా. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడాలా? దేవునితో కదా మాట్లాడా. దేవా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీవు నాకు ఇంత మరి పంటలను ఇచ్చావు, ఇంత దిగుబడి ఇచ్చావు, ఇంత ఆస్తి ఇచ్చావు, ఇంత ఆరోగ్యం ఇచ్చావు అని చెప్పుకోవట్లా. ఏమంటున్నాడు? నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము. ఈ దినాల్లో చాలామంది దేవుని పిల్లలైన వారు కూడా ఇట్లా ఉంటున్నారు. సరే, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అంటే బాగానే అన్నాడు, ఆనందపడతా ఉన్నాడు. కానీ దేవుడు దర్శించాడు. అతను దర్శించి ఏమంటున్నాడు? ఓరే వెర్రివాడా. ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణము అడుగుతున్నారు, నీవు సంపాదించినవన్నీ ఎవనివ్వగను అన్నాడు. దేవుని ఏర్పాటులో కాకుండా మన సొంత ఆలోచనలు ఆలోచించేటప్పుడు దేవుడు వాళ్ళని వెర్రి వాళ్ళగా చూస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను మంచి ఆరోగ్యంగా ఉన్నాను, నేను బాగా పరిగెత్తగలను, పరిగెడతానంటే కుదరదు. నేను నా తెలివితేటలు ఇది చేసుకోగలుగుతానంటే కుదరదు. లేకపోతే ఇది నా వల్లనే ఇదంతా సంపాదించగలిగాను, దాయగలిగానంటే కుదరదు. జాగ్రత్త, ఈ రాత్రే నీ లైఫ్ చివరి రాత్రి కావచ్చు, ఆఖరి రాత్రి కావచ్చు. అందుకనే దేవునికి విరోధంగా ఇప్పుడు మనం ఆలోచించకూడదు. దేవుడే నాకు ఇవన్నీ ఇచ్చాడు. ఇస్తాడు. దేవుడు ఎందుకు ఇవ్వడండి? దేవుడు ఇస్తాడు, మనకిస్తాడు. మనం దాన్ని జాగ్రత్త చేసుకోలేకపోవడం మన పొరపాటు. దేవుడు మనకు ఆస్తి ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, ఆస్తులు మరి స్థలాలు, పొలాలు ఇస్తాడు, తర్వాత పంటల దిగుబడిని ఇస్తాడు, ఉద్యోగాల్లో ప్రమోషన్ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? నా టాలెంట్ వల్ల నేను ప్రమోషన్ తెచ్చుకున్నాను అంటాం మనం. సరే, నేను వేసిన ఎత్తుగడకి ఆఫీసర్ చిత్తు అయిపోయాడు, నాకు ప్రమోషన్ వచ్చింది అనుకుంటా. కానీ నాకు వచ్చింది ప్రమోషన్ అట్లాగే. నేను పెద్ద రికమెండేషన్తో ప్రమోషన్ తెచ్చుకున్నా, ఓకే. అయితే ఈ ప్రమోషన్ దేవునికి అంటే ఆయనకి ఇష్టంలే. ఆయన ఏమంటాడంటే, నువ్వు చేయాల్సింది నీ డ్యూటీ కాదబ్బాయి, నువ్వు సేవ చేయాలని అది వదిలేసి ఇటు దిక్కొచ్చాడు దేవుడు. అది విడిపించి ఇటు దిక్కొచ్చాడు దేవుడు. అదే చెప్తున్నానంటే, మన ఆలోచన వలన ప్రమోషన్ వచ్చేసింది అనుకుంటాం మనం. నా తెలివితేటలు నాకు ఎంతో సహాయకరంగా ఉన్నాయి అనుకుంటాం. అబ్బాయి ఏమి లేదు, ఏముండదండి. కాసేపే ఆ రాత్రే నీ లైఫ్ ఎటైపోద్దో తెలియదు, అటో ఇటో తేలిపోతుంది, తెలిచేస్తాడు దేవుడు. అందువలన అట్లా ఉండకూడదు. ఒకడు అట్లా తన దిగుబడిని చూసి తన ప్రాణం చెప్పుకుంటున్నాడు. తిను, ఎంత కావాలో అంత తిను, నీకు బోర్డు అంత ఉంది, ఎంత కావాలంటే అంత తాగు, ఎంత కావాలంటే అంత సుఖించు, నీ ఇష్టం. రాత్రే ఆఖరి దినం అయిపోయింది అతనికి. అట్లా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా పౌలు గారిలా చెప్పాలి, అయినను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉన్నాను. నేడు కూడా నేను బ్రతికున్నానంటే దేవుడే సహాయం చేశాడు. నేటికి కూడా నా గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుందంటే దేవుడే కారణం. లేకపోతే ఈ దినాన్ని చూడలేక ఎంతమంది గతించిపోలా, ఎంతమంది కుప్పకూలిపోలా, ఎంతమంది హాస్పిటల్స్ పాల్పోలా, ఎంతమంది దిక్కు లేక రోడ్లమ్మడి తిరగట్లా, ఎంతమందికి ఎలాంటి భయంకరమైన విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. మెంటల్ వాళ్ళు అయిపోయి తిరుగుతున్నారు చాలామంది రోడ్ల మీద. ఏది? ఈ పరిస్థితులు తట్టుకోలేక. అంటే కొన్ని దేవునికి అంటే భిన్నంగా, దేవునికైనా విరోధమైన ఆలోచించే వాళ్ళందరూ కూడా అంతే, వాళ్ళ లైఫ్ అట్లా ఉంటుంది. మనం అట్లా కాదు. మనం ఎట్లుండాలా? దేవుని వలన నేడు నేను జీవించి ఉన్నాను, దేవుని వలన బ్రతికే ఉన్నాను, దేవుని వలన ఈరోజు నేను ఆరాధనకు రాగలిగాను, దేవుని వలన ఈరోజు నేను ఆరోగ్యంగా చక్కగా ఉన్నాను అని మనం చెప్పగలగాలి పౌలు గారు లాగా. చూడండి, అందువలన దేవుడే మనకు ఏం చేస్తాడు? అన్నీ ఇస్తాడు. దేవుని వలనే అన్నీ మనకు వస్తాయి. నేను కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నాను మీకు.
కొన్ని ఉదాహరణ, నువ్వు తాగే మంచినీళ్ళు గ్లాసు కూడా దేవుడే ఇచ్చాడంటే నువ్వు నమ్మాలి. నువ్వు అంతేకాదు, నువ్వు తినే ప్రతి ముద్ద, మొదటి ముద్ద లేకపోతే ఏదో ముద్ద, నువ్వు తినే అన్నం ముద్ద కూడా దేవుడు అది నీ దగ్గర పంపించాడని గ్రహించాలి. సరే, అందుకే వాక్యంలో ఉంది, ఆయన సెలవు లేక భోజనం చేయుట ఎవడికి సాధ్యమని రాయబడింది. దేవుని సెలవు లేక ఎవడు భోజనం చేయలేడు. దేవుని సెలవు లేక ఎవడు మంచినీళ్ళు కూడా తాగలేడు. దేవుని సెలవు లేక నువ్వు ఊపిరి కూడా తీయలేవు. అందుకే అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో ఆయన వలననే మనం చలిస్తున్నాము, ఆయన వలననే మనము ఊపిరి తీసుకుంటున్నాము, ఆయన వలననే మనము ఉనికి కలిగి ఉన్నాం అంటున్నాడు పౌలు భక్తుడు. కనుక ఆయన వలనే జీవిస్తున్నామని చెప్పగలగాలి. నీదేమి లేదు, మనదేమి లేదు. అది మనం గ్రహిస్తే, ప్రభువా నీ వలనే నేను ఈరోజు జీవించున్నాను, ఎంత గొప్ప దేవుడు అయ్యా, నాకు ఇంత ఆరోగ్యం ఇచ్చావు, ఇంత ఆయుష్కాలం పొడిగించావు, ఇన్ని దినాలు నా జీవితంలో ఇచ్చావు అని మనం ఆరాధించగలుగుతాం. చూసారా, ఆయన మన దేవుడు అండి. ఆయన మనకు అన్నీ ఇచ్చేవాడు. సరే, నువ్వు కట్టుకునే వస్త్రం నీది కాదు, నీదా కాదు, ఆయనే నీకు ఇచ్చాడు. నమ్మాలి. ఇది నమ్మకపోతే మనకు ఆరాధన రాదు, ఆయన ఆరాధించలేము. ఒకవేళ ఇప్పుడు కొద్దిగా మెరుగైన స్థితిలో ఉన్నాం, తర్వాత కొంచెం తగ్గుదల స్థితిలోకి రావచ్చు, పర్వాలేదు. తర్వాత నువ్వు దేవుని మీద ఆధారపడితే మళ్ళీ ఇస్తాడు. అది దేవుని వలనే దొరుకుతుంది, మనుషుల వలన ఏమి కాదు. నేను ఒక మాట చెప్పగలుగుతాను, మనుషులు నీకేమీ చేయలేరు. ఎందుకో దేవుడు రాత్రి ప్రార్థన చేస్తుంటే ఏం చెప్పాలి ప్రభు అంటే, నా వలన నువ్వు పొందిన వాటి అన్నింటినీ గుర్తు చేయని చెప్పాడు. మరి చూడడానికి ఏమో చాలా ఉన్నాయి, నేను ఎన్ని చెప్తే చాలా టైం అయిపోద్ది కనుక కొద్దిగా తీసుకున్నా, నేను కొన్ని విషయాలు తీసుకున్నా. కనుక దేవుని వలన పుట్టిన వారము మొదటిదిగా, దేవుని వలన రక్షణ కలిగింది రెండవదిగా, మూడవదిగా దేవుని వలన మేలు కలిగింది, నాలుగవదిగా దేవుని వలన ఏం కలిగిందంట, అవసరమైనవన్నీ కలిగినాయి, మూడవదిగా. నాలుగవదిగా దేవుని వలన మేలు కలిగింది, ఐదవదిగా దేవుని వలన మనం ఇంతవరకు నిలిచి ఉండగలుగుతూ వచ్చాము అనేది చాలా గొప్ప అనుభవం. అందువల్ల ప్రభువా నీ వలనే నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను, ఈ మంచి స్థితిలో నన్ను ఉంచావు, నీకెన్నో వందనాలు అని మనం ఆయన ఆరాధిస్తాం. చూడండి, మొట్టమొదటిగా మన ఆరాధనలో రక్షణను గురించి ఆరాధించాలి. యేసు ప్రభు ద్వారా మనం రక్షించుకుని ఆయన ద్వారా మనకు కలిగిన ఈ రక్షణ అనుభవంలో ఉన్న మనకు దేవుడి వలన కలిగే ఎన్నో ప్రయోజనాలు దేవుడిచ్చి మనల్ని నడిపింపజేస్తున్నందుకై మనం దేవుడిని ఆరాధించాలి. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధిస్తాం. ఆరాధించండి.